మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. సో విలేజ్ చూసారు ఎలా ఉందో, మాది అదిరిపోయింది కదా, సూపర్ ఉంది కదా, ఎక్స్ట్రాడినరీగా ఉంది కదా, సూపర్ 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 విలేజ్, సూపర్ విలేజ్. దిస్ ఈజ్ ద విలేజ్. లాంగ్ బ్యాక్లో, ఆ లాంగ్లో హనుమాన్ కనిపిస్తున్నాడు సార్. అక్కడ వెళ్తే హనుమాన్ విగ్రహం. హనుమాన్, జై హనుమాన్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై జై శ్రీరామ్. వర్షాకాలం చాలా అందం ఉంటాయండి పల్లెటూరులో. వర్షాకాలం చాలా అందంగా ఉంటాయి. సో రావి చెట్టు చూసారా, రావి చెట్టు చాలా మంచిది. రావి చెట్టుకి ఒక సీక్రెట్ ఉంది. రావి చెట్టు అంటే మీకు ఏం చేస్తుందంటే, ఇప్పుడు అన్ని చెట్లు ఆక్సిజన్ తీసుకుని, నాకు సరిగ్గా గుర్తులేదు, ఏదో ఉంది, తర్వాత చెప్తా. రావి చెట్టు స్పెషల్ అండి. రావి చెట్టు కింద కూర్చుంటే చాలా ఆరోగ్యానికి మంచిది. ఇంకా దాని సీక్రెట్స్ ఉన్నాయి, తర్వాత చెప్తాను. సో వర్షాకాలం సీతాఫలాలు దొరుకుతాయి. సీతాఫలాలు తింటే చాలా మంచిది ఆరోగ్యానికి. సో ఇది చీమడి తోట ఇటు సైడ్. వ్యవసాయం. ఒక రైతు పాలు పిండుకుని వస్తున్నాడు పొద్దున్నే, పాలు పిండుకుని వస్తాడు ఆ రైతు. సో ఇక్కడ చూసారా, ఇది ఏంటంటే ఆవులు కనిపిస్తున్నాయి కదా, ఈ ఆవులు ఆ రైతుకి పొలం ఉంటుంది. ఈ చేనులో, ఈ పొలం మామిడి తోటలో పక్కన ఒక పాక ఉంటుంది. ఆ పాక ద్వారా ఇలా పాక అన్నమాట. అక్కడ ఆవుల్ని గేదెల్ని మేపుతూ అక్కడ సాయంత్రం ఆడ కట్టేస్తారు. పొద్దున్నే వచ్చి పాలు పిదుకుని అన్నీ క్లీన్ చేసుకుని వెళ్ళిపోతారు. సరే అక్కడ కనిపిస్తున్నాయి ఆవులు. పల్లెటూరులో రోడ్లు చాలా బాగుంటాయి, చాలా చాలా బాగుంటాయి. అవునా? ఎందుకు బాగుంటాయి చూడు, రోడ్డు మీద ఎవడో కనపడ్డు, జీరో పొల్యూషను, పెద్ద పెద్ద చెట్లు. దీన్ని పుంత అంటారు. ఇప్పుడు రోడ్లు అంటున్నాం, ఒకప్పుడు పుంత. పొలాల్లోకి వెళ్ళాలంటే పుంత నుంచి వెళ్ళాలి. మట్టి ఉంటుంది, బురద అవన్నీ ఉంటాయి, చుట్టూ చెట్లు ఉంటాయి, చిన్న దారిలా ఉంటుంది. ఆ పుంత నుంచి వెళ్ళిపోవాలన్నమాట మనం. సో అది ఒకప్పుడు అన్నీ ఇవి పొలాలు ఏంటి, మామిడి తోటలు, జీమడి తోటలు అలా ఉంటే వీటిని వరి పంటలు చేశారు. అంటే వరికి కొంచెం ఆదాయం ఎక్కువ వస్తుంది కదా, అందుకని అట్లా చేశారు రైతులు. సో ఇది అదిగో మామిడి తోట కనిపిస్తుందా, ఇది కూడా మామిడి తోటే, కానీ పంట చేశారు. అది మ్యాటర్.